తిరునాళ్ళల్లో అక్కడ ఉన్నటువంటి స్వామివారిని దృష్టిలో పెట్టుకొని బ్రహ్మాండంగా ప్రభలు కట్టి ఆ ప్రభల మీద కొంతమంది ఈవెంట్ ఆర్గనైజేషన్స్ ద్వారా డాన్స్లు వేస్తూ ఉంటారు. ఇది పాతకాలం అంటే ఒక 40-45 ఇయర్స్ ముందు అయితే రికార్డింగ్ డాన్స్లు వేయించేవాళ్ళు. ఆ సంస్కృతికి స్వస్తి పలికేశారు. సో తాజాగా ఈవెంట్ల ద్వారా తీసుకోవటం ద్వారా ఆడపిల్లలు అంటే పద్ధతిగా బట్టలు కట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఏదో సాంగ్స్ తగ్గట్టుకొని డాన్సులు వేస్తూ ఉంటారు. కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు మహిళ అంటే ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి డాన్సర్లు కొంచెం కవింపు చర్యలుగా మాట్లాడుతూ ఉంటారు, డాన్స్ చేస్తారు. ఆ ప్రోగ్రాం అక్కడ అయిపోయిందా వాళ్ళు అక్కడితో వెళ్ళిపోతారు. అయితే నిన్న చిలకలూరుపేటలో ఒక అంటే నియోజకవర్గంలో మురికివాడ అక్కడ శ్రీ బోటు వీరాంజనేయ స్వామి తిరణాలు జరిగింది. ఆ తిరణాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభ మీద ఇలాగే కొంతమంది మహిళా డాన్సర్లు ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్లో చేస్తున్న సమయంలో అక్కడ కొంతమంది వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు చాలా ఆ మహిళల పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించారు. చివరికి ఆ అమ్మాయి మైక్ తీసుకొని మేము రికార్డింగ్ డాన్సులు చేసేవాళ్ళం కాదు, భోగమేళాలు అంతకంటే కాదు, మేము ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసుకున్నటువంటి డాన్స్ చేసేటువంటి డాన్సర్లమేను, కాబట్టి ఇట్లా అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళని అయితే ఇలా ప్రవర్తిస్తారా నేను కాదు. కానీ ఆమె మాట్లాడితే నిజంగా వైసీపీ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి. మీకు అంతగా ఇదిగా ఉంటే మీ ఇంట్లో వాళ్ళని పోసుకోండి, సరేనా? ఆడపిల్ల మీరు మందు పోస్తారా? ఇదేమో భోగమేళపై రికార్డింగ్ డాన్స్ సార్. గౌరవనీయులు పోలీస్ శాఖ వారు ఒకసారి ఎలా రావాలండి? ఏంటి మా రాజమండ్రి వైజాగ్ సైడ్ ఇలా చేయరు, మా రాజమండ్రి వైజాగ్ సైడ్ ఇలా మందు పోయిరు. ఇది భోగమేళ రికార్డింగ్ డాన్స్ ఏమంటారు? ఇవేమి కాదండి. ఆడపిల్లలు స్టేజ్ ఎక్కారంటే 4 గంటలు 5 గంటలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఉంటారు. దిగిన తర్వాత కనీసం మీ మొఖాలు కూడా చూడకుండా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఏం చేసినా మీరు ఉండడానికే చేస్తారు. టైం లేదు, మీరు మాత్రం గొడవ చేయదు. ఇంకా టైం కావాలి, పాట వేయించుకోండి. ఏంటి పార్టీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చాలా చక్కగా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడనే జనాలంటే ఇక్కడ ఉన్నారని బాగా చెప్తున్నారు. ప్రోగ్రాన్ని చెడగొట్టొద్దు ప్లీజ్, అర్థం చేసుకోండి. ప్రోగ్రాన్ని ఎవరు చెడగొట్టొద్దు ప్లీజ్, అర్థం చేసుకోండి. మా ఆడపిల్ల మందు పోతారంటే చివరికి పాపం వాళ్ళు ఈవెంట్ వాళ్ళు చెప్తున్నారు, అమ్మ ఏదో సర్దుకొని పోండి అమ్మ. ఎందుకంటే వాళ్ళు అక్కడ పాపం అమ్మాయికి అన్యాయం జరిగినా బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత పేమెంట్ ఇవ్వాలని భయం. వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు, బతుకు తెరువుల కోసం వస్తారు. కానీ అలాంటి వాళ్ళతోటి ఇంత నీచాతినీచంగా వ్యవహరిస్తారా? అదే సిగ్గుందారా? మీకేమైనా మనుషులు పుట్టారా? మీ నాయకుడు ఏదో రప్ప అని చెప్పాడని చెప్పేసి చివరికి వాళ్ళతో కూడా ఇలా ప్రవర్తిస్తారా? అక్కడ సీసాలు పగలగొట్టేసి పాపం వాళ్ళు డాన్స్ వేసే చోట తీసేసారంట. చివరికి వాళ్ళు డాన్సులు వేస్తుంటే వాళ్ళ ఆడపిల్లల మీద మద్యం పోయటానికి ప్రయత్నం చేశారంట. ఏం మనుషులు? మీరు ఏమైనా మానసికంగా మీ పరిస్థితి బాగుందో బాగాలేదో మీకు నాకు తెలిసి 2029లో పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏ హాస్పిటల్స్ కట్టినా కట్టపోయినా సైకియాట్రిస్ట్ ఉన్నటువంటి హాస్పిటల్స్ చాలా కట్టాలి. ఎందుకంటే మీరంతా మానసికంగా ఆవిడ చెప్తాడే పాకిస్తాన్లో పెంచుతున్నటువంటి తాలిబాన్లో లేకపోతే ఐఎస్ఐ ఉగ్రవాదులు ఆ రకంగా ట్రైన్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు వాళ్ళు ఏదో వాళ్ళ కుటుంబ పరిస్థితులు జరగక తప్పనిసరి పరిస్థితిలో ఏదో స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్లు వేస్తారు. అలాంటి ఆడపిల్లలతోటి అలాంటి వాళ్ళతోటి ఏదో సరదాగా ఇంకో ఏదన్నా మంచి పాట నచ్చిన పాట ఇంకా 2-3 పాటలు వేయించి డ్యాన్సులు వేయించుకొని సరదాగా వచ్చినటువంటి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయించుకొని వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళ మీద మద్యం పోయటం ఏందిరా? వాళ్ళు ఏమన్నా బారులో చీరగల్స్ అనుకుంటున్నారా ఏంటి మీరు మద్యం పోయటానికి? మళ్ళీ ఆయన మాట్లాడతాడు, రాష్ట్రంలో ఏ అక్కలకి ఏ చెల్లెలకి అన్యాయం జరిగినా నేను ఊరుకోనండి, ఆ నగరి మా రోజాని తీసుకురావాల్సింది ఆ ప్రోగ్రాం దగ్గరికి. అదే మీరు ఏమన్నా మనుషులుగా ఉన్న కొంచెం అన్నా పరివర్తన చెందిన మనుషుల్లాగా ఉండండిరా. కొంచెం ఎలాగో మీకు 2029 అధికారానికి వచ్చే అవకాశం లేదు, కొంచెం అన్నా మానవత్వంతో వ్యవహరించండి. అందుకే చాలా చోట్ల పోలీసులు వైసీపీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వట్లే. ఇట్లాంటిలో పుట్టు పనులే చేస్తున్నారు. పిచ్చి మందు దాగేది మొన్నటిదాకా జగన్ బ్రాండ్లు దాగి మెదడు మొద్దు బారిపోయింది. ఇప్పుడు నాణ్యమైన బ్రాండ్ దాగినా వాళ్ళకి ఎక్కట్లా. ఆ పిచ్చిలో ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు.
వాళ్ళు ఏదో తప్పనిసరి పరిస్థితిలో బతుకు తెరువు కోసం వాళ్ళు స్టేజ్ మీదకి ఎక్కితే వాళ్ళకి చాలామందికి పాపం గాయాలయ్యాయంట. ఆ డాన్సులు వేసేటువంటి వాళ్ళకి ఆ సీసాలు ఇసిరి స్టేజ్ల మీదకి ఇసిరేస్తే పగలగొట్టేస్తే అవి కొంతమందికి పాపం గాయాలయ్యాయంట. అదే ఇదేం పిచ్చి ప్రవర్తనరా? అసలు మీరు ఏమైనా మనుషులేనా? మీరు సమాజంలో బతకడానికి ఒక్క నిమిషం అన్నా మీకు అర్హత ఉందా? ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కృతి? ఇదేనా మీరు నేర్చుకున్నటువంటిది? మీ జగన్మోహన్ రెడ్డి మీకు చెప్తున్నటువంటి పాఠాలు? మహిళలను మేము గౌరవిస్తాం, రాష్ట్రంలో ఉన్న అక్కశల్యమ్మలు సర్వసంగతులను ఆయన ముందు మీ అన్నదమ్ములను కంట్రోల్లో పెట్టుకోరు ఆయన. వీళ్ళు మానసిక సైకోల కంటే సైకోలుగా తయారయ్యారు. ఎక్కడ ఈవెంట్ జరిగినా ఒప్పుకోరు, ఎక్కడ ప్రోగ్రాం జరిగినా ఒప్పుకోరు, రాజధాని కన్స్ట్రక్షన్ జరిగినా ఒప్పుకోరు, రాష్ట్రం అభివృద్ధి చెందినా ఒప్పుకోరు, పరిశ్రమలు పెట్టినా ఒప్పుకోరు, రోడ్డు వేసినా ఒప్పుకోరు. ఇదేందిరా నాయన? ఈ పరిస్థితి ఏందిరా? అసలు మీకేమన్నా ఐఏఎస్ ఉగ్రవాదుల కంటే దారుణంగా తయారైపోయారు. దేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2029లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకపోతే ఎంతమంది పిచ్చోళ్ళకి సైకియాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి ట్రైనింగ్ చేయ వాళ్ళని ట్రీట్మెంట్ చేయాలని భయంగా ఉంది. అసలు ఇంత దారుణంగా తయారయ్యారేంటి? వాళ్ళు ఏదో బతుకుదేరు కోసం, పొట్టకూటి కోసం వాళ్ళు అలా స్టేజ్ మీదకి వస్తే అక్కడ ఉన్న ఆడపిల్లలను కూడా ఏమన్నా ఇంకా వాళ్ళ వెనకటి కాలంలో ఉన్న చిలకలూరుపేట బోగన్ డ్యాన్స్ నడిపేలాగే ఉందనుకుంటున్నావా ఏంటి? కనీసం ఆడపిల్లల్ని ఎలా గౌరవించాలి? అట్లీస్ట్ ఆడపిల్లల్ని ఎలాగో గౌరవించడం మీ చేత కాదు. మీ పార్టీలో ఉన్నటువంటి షర్మిలారెడ్డిని గౌరవించడం చేత కాదు. కనీసం స్టేజ్ మీదకి వచ్చిన ఆడపిల్లల్ని ఒక ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి వాళ్ళు చేసేటువంటి వాళ్ళే కానీ వాళ్ళ మీద కూడా మీరు ఆ స్టేజ్ ఎక్కింది కాబట్టి, డాన్సులు చేస్తుంది కాబట్టి ఇంకా వీళ్ళు అదే టైపు, మనం ఏం చేసినా పడి ఉంటారు. అసలు ఏంట్రా బాబు ఇంత దారుణంగా తయారయ్యారు? అసలు 2029లో ఊహించుకుంటేనే భయంగా ఉంది. ఒకవేళ పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే వీళ్ళు సైర విహారం చేస్తారు, కుక్కలు విహారం చేసినట్టు విహారం చేస్తారు రాష్ట్రం మీద అనిపించిన భయం పడుతుంది. ఆఖరికి స్టేజ్ మీద ఎక్కేటువంటి డాన్సర్ని వదిలిపెట్టట్లేదు, చిన్న పండ్లు కూరగాయలు అమ్ముకునే వదిలిపెట్టట్లేదు, ఎవరిని వదిలిపెట్టట్లా. ఇంత మానసిక సైకో ముందు జగన్మోహన్ రెడ్డి ముందు పరివర్తన చెందాలి. ఆ రప్ప డైలాగ్ని ఎన్నికి తీసుకోకపోతే ఈ మధ్య బండ్ల మీద కూడా అందరూ రప్ప అని రాస్తున్నారు. కాబట్టి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ఆ పార్టీ తరఫున మంచి ట్రీట్మెంట్ చేయించండి నాయన, లేకపోతే రాను రోజులు చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. చిచ్చిచ్చి అసలు దరిద్రం చెప్పుకోవాలంటేనే చండాలమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళకి బుర్రలు పనిచేయట్లా, మొద్దుబారిపోయి ఏముంది. గత ప్రభుత్వంలో పిచ్చి మందులు దాగి మెదడు మొద్దుబారిపోయి ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఉంది. ఇంత నీచమైనటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు. సిగ్గన్న అనిపించాలి. అర్థమైందా? వాళ్ళు బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళల్లో మీరు చూడాల్సింది వాళ్ళు ఏ పాటలకు డ్యాన్స్లు వేస్తున్నారో, మిమ్మల్ని ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారో అంతవరకే చూడాలి. కానీ వాళ్ళని ఒక ఐటెం వస్తువుగా చూసుకోవటం, లేకపోతే వాళ్ళ మీద మందు పోయటము, అసభ్యకరమైనటువంటి సైగలు చేయటం ఏంట్రా మీరు? అసలు మీరు ఏమైనా మనుషులేనా? మీరు సమాజంలో బతకడానికి అసలు పనికొచ్చే వాళ్ళైనా? మీరు మానవ మృగాల కంటే దారుణంగా ఉన్నారు.